నమస్కారం మిత్రులారా, మన ఛానల్కు స్వాగతం. ఇవాళ మనం జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా అసలు ఈ జాతీయ భద్రతా దినోత్సవం అంటే ఏంటి, దీనిని జరుపుకోవడానికి గల కారణాలేంటి, దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి, ఇలాంటి విషయాలను కూలంకషంగా తెలుసుకుందాం. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం మార్చి 4న జాతీయ భద్రతా దినోత్సవం నిర్వహించబడుతుంది. పనిచేసే ప్రదేశంలో భద్రతను పెంపొందించడానికి ప్రతి ఏటా జాతీయ భద్రతా దినోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నేషనల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ క్యాంపెయిన్ మార్చి 4 నుండి వారం రోజులు చేపడతారు. ఉద్యోగులు, కార్మికులు, సామాన్య ప్రజలు తమ జీవన విధానంలో, వృత్తుల్లో భద్రత, ఆరోగ్య రక్షణను ఒక భాగంగా మలుచుకునేలా చేయడమే ఈ క్యాంపెయిన్ యొక్క లక్ష్యం. భారత ప్రభుత్వం శ్రామిక మంత్రిత్వ శాఖ లేబర్ మినిస్ట్రీ 1966 మార్చి 4వ తేదీన జాతీయ భద్రతా మండలిని స్థాపించింది. ఈ భద్రతా మండలి ఆధ్వర్యంలోనే రహదారి భద్రతా దినోత్సవాలు, అగ్నిమాపక వారోత్సవాలు, ప్రపంచ పర్యావరణ దినోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా మానవ తప్పిదాలు అంటే అతివేగం, నిర్లక్ష్యం వంటివి ఈ ప్రమాదాలను సృష్టిస్తున్నాయి. వీటితో పాటుగా కర్మాగారాలలో జరిగే ఇతర ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు వంటివి నిత్యం సంభవిస్తున్నాయి. పని చేసేందుకు వెళ్ళిన వారు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళనతో బతకాల్సి వస్తుంది. కుటుంబ పెద్దకు ప్రమాదం జరిగినా, ప్రమాదంలో మరణించినా ఇక ఆ కుటుంబం మొత్తం కోలుకోని విధంగా దెబ్బతింటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భద్రతను పాటించాలి. ప్రతి కార్మికుడు తాను తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటే, సూచించిన పద్ధతులను పాటిస్తే ప్రమాదాలు దాదాపుగా సంభవించవు. నాటి ప్రముఖ పారిశ్రామిక కేంద్రమైన ముంబైలో 1962లో జరిగిన రాష్ట్ర కార్మిక శాఖా మంత్రుల సమావేశంలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాల మీద చర్చ జరిగింది. ఆ తరువాత పారిశ్రామిక భద్రత మీద తొలి సమావేశం 1965లో ఢిల్లీలో నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పలు సంస్థలు పాల్గొన్న ఈ సభలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో భద్రతా మండలి ప్రారంభించాలని డిసెంబర్లో జరిగిన ఈ సమావేశంలోనే నిర్ణయించారు. ఆ తరువాత 1966 మార్చి 4న జాతీయ భద్రతా మండలి రూపుదిద్దుకుంది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఆ మండలి ప్రారంభమైన మార్చి 4నే జాతీయ భద్రతా దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు. ఆ రోజు నుండి వారం రోజుల పాటు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈ సంస్థ భద్రత, ఆరోగ్యము, పర్యావరణ అంశాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. వారం రోజుల పాటు జరిగే భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, సెమినార్లు జరుగుతాయి. అంతేకాకుండా ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, అవి జరిగినప్పుడు ఎలా స్పందించాలి అనే అంశాలను చిన్న చిన్న ఫిలిం ద్వారా ప్రదర్శిస్తారు. మరియు ఉద్యోగులు, కార్మికులతో భద్రతా ప్రతిజ్ఞను కూడా చేయిస్తారు. నా ప్రియ భారతీయులారా, ఈ విధంగా దినోత్సవాల ద్వారా గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ, చరిత్ర తెలుసుకొని మన జీవన విధానము సరైన మార్గంలో సాగించడానికి ఎంతో తోడ్పడతాయి. కావున మనం ఏ పని మీద వెళ్ళినా, ఎక్కడ ఉన్నా తగిన జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటూ మన జీవితాన్ని సంతోషంగా సాగిస్తూ దేశ సేవకు తోడ్పడదాం. జై హింద్.